కూర్చోండి కూర్చో వద్దమ్మా కింద వద్దమ్మా చలేస్తుంది చాలా కూర్చోండి కూర్చోండి నేను మిమ్మల్ని అందరిని కొడదామని వచ్చాను చూసావా అది పాజిటివ్నెస్ అంటే ఎందుకు కొడతారు అంటాం కాదు కదా ఇది ఏమిటో చెప్తాను జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ ఓకే సో ఒరే అల్లరి చేయకు ఇలా ఇలా కూర్చో కూర్చో పర్లేదు ఏం పర్లేదు కూర్చో ఏం చెప్తాం అనుకున్నా అంటే ఇది జగన్నాథ స్వామిదమ్మ పూరిలో దీనికోసం నా సూట్ కేసు కూడా ఎవరికి ఇచ్చేసి ఇంకో సూట్ కేసు కొనుక్కున్నాను మేము పట్టట్లేదు పాత సూట్ కేసులో పట్టడం అందుకని అది ఎవరికి ఇచ్చి ఇంకోటి కొన్నాను ఇది తాడుతో కొలిచి అలా పంపించి ఇవి నాతో ఉండడం కోసం సరే ఏం చెప్దాం అనుకున్నా అంటే ఇప్పుడు మా రెడ్డి గారు పెళ్ళి అయిన కొత్తలో వాళ్ళ భార్యతో చెప్పారు నేను సర్వీస్ మూడు కలిగిన వాడిని మన ఇంటికి ఎవరైనా ఏదో ఒకటి ఆశించి వస్తారో ఆ పని చేసి పెట్టండి ఈ పని చేసి పెట్టండి అని అడగడానికి నువ్వు ఇసుక్కోకుండా రిసీవ్ చేసుకోవాలి అని చెప్పారు అలాంటి ఆవిడ కాబట్టి అలా నడుస్తుంది అనుకోండి సంసారం ఓకే సేమ్ అంటే ఇది కొంచెం డిఫరెన్స్ మొన్న చోటకి వెళ్ళాను హైదరాబాద్ దగ్గర కూరగాయల షాప్ చాలా ఇబ్బందుల్లో ఉండి ఇతర ఆడపిల్లలు నా దగ్గరికి వచ్చాడు ఏదో కొంత ధన సహాయం చేశాం పాలు అమ్మకం ఏదో మొదలుపెట్టాడు తర్వాత ఏదో కూరగాయల షాప్ పెట్టుకున్నాడు ఏదో మొత్తం బండి నడుపుతున్నాడు ఇప్పుడు బాగానే ఉంది అతను అన్నాడు గురూజీ ఒక ఆవిడ ప్రేమించింది అతన్ని ప్రేమిస్తే నేను ఇలా హిందుత్వవాదిని మరి నేను నా ఇల్లు ఇల్లాలు పిల్లలు అలా ఉంటాను నేను ఎక్కడైనా అధర్మం అన్యాయం ఉంటే మరి నేను పోట్లాడతాను అంటే ఆవిడ అలా అయితే వివాహానికి ఒప్పుకో లేదా తప్పుకో అని చెప్పాడు అది తప్పుకుంది మన ఎందుకంటే ఇప్పుడు మొన్న ఏదో మనం అప్రస్తుతం కాదు కానీ ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తూ నీకు ఒక అంకుల్ ఉన్నాడు 50 కోట్లు ఉన్నాయి ఒక అబ్బాయి ఉన్నాడు ఆస్తి ఏం లేదు ఉద్యోగం ఉంది ఎవరిని పెళ్లి చేసుకుంటాం అని అడిగారు ఆవిడ వెంటనే అంకుల్ చెప్పింది అమ్మాయి అమ్మాయి అదేంటి అని అడిగారు కంఫర్ట్స్ కావాలిగా అని ఏదో చెప్పింది అసలు సో ఎక్కువ ప్రపంచం అట్లే ఉంది ఇతను నాకు నచ్చిన మాట ఏంటంటే ఇతను క్యారెక్టర్ నిలబడి ఉండడం వలన ఇతను వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు ఇతను ఆడపిల్లలు ఇతను ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతుంది కార్యక్రమాలు జరుగుతాయి పిల్లలకి భజనలు అవి నేర్పించేవి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఆవిడ ఇతన్ని వివాహం ఆడాలనుకున్న ఆవిడ ఎవరినో పెళ్లి చేసుకుంది ఆవిడకో పాప అంట ఆ పిల్లని ఈ పిల్లలతో పాటు ఈ భజనకి అది పంపిస్తుంది క్యారెక్టర్తో అలా నిలబడడం వలన అది అలాగే మరో ఉదాహరణ హర్సింగ్ నల్వా మీరు ఎవ్వరు వినుండ్రు ఓ గొప్ప సైనికాధికారి అతను వెళ్తూ ఉంటే అతను ఉండే దృఢకాయుడు గుర్రం మీద ఒక యువతి ఆపి నాకు నీలాంటి కొడుకు కావాలని ఆ మాత్రం తెలియలేనాడు అతను అంతమంది సైనికుల్ని కంట్రోల్ చేసేవాడు ఆయన అమ్మ నేను యుద్ధ భూమికి వెళ్తున్నాను మీరు నాలాంటి కొడుకుని కోరుకోవడం మంచిదే కానీ నేను సిద్ధంగా ఉన్నాను కదా నన్నే నీ పుత్రుడు అనుకో అమ్మ అన్నాడు సేమ్ ఇలాంటిది స్వామి వివేకానందకి అమెరికా ఇలాంటిది ఇది ఆదర్శప్రాయమైనటువంటి వర్తనం ఇప్పుడు పిల్లలకి చెప్పేవాడు లేక మన పిల్లలంతా చెడపిల్లలు ఏం కాదండి ఊరికి పిల్లల్ని అనేయకూడదండి మొన్న పిల్ల వచ్చింది గోదావరి పిల్ల ఇంటర్వ్యూ చేయడానికి చున్నీ లేదు నేను ఊరుకోనుగా వేసుకోను బాగానే ఉంది అంది వేసుకుంటే ఇంటర్వ్యూ లేకపోతే ఇంటికి వెళ్తాం అని చెప్పాను మేము ఏదో శాలువా అది తెచ్చేది పిల్లలు
నచ్చలుగా ఈ కాలం పిల్లలకి వెళ్ళి ఏదో షాప్లో మొత్తానికి ఏదో కొనుక్కొచ్చి ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చా. అలాగే ఇంకో ఇంటర్వ్యూ ముందు బొట్టు పెట్టుకోమని చెప్పాను. ఒకడు వచ్చాడు, వాడు జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు అనుకోండి, అదే టైటిల్ కూడా, వీడియో టైటిల్. బొట్టు పెట్టుకోమంటే ఎందుకు పెట్టుకోవాలన్నాడు. వెంకటేశ్వరరావు కొడుకు కాబట్టి పెట్టుకుంటే ఇంటర్వ్యూ ఉండట్లేదు లేదని చెప్పాడు. అది దిక్కులాగా పెట్టించుకున్నాడు అనుకో మన దత్తుతో. ఆ తర్వాత ఇలా చేతుల్లా అంటూ దాన్ని చేర్పేశాడు. ఆ తర్వాత విషంగా ఎక్కేస్తూ వాట్సాప్లో పెట్టేశాడు. అసలు బలవంతంగా మీరు బొట్టు పెట్టించారు, అది మత మార్పులు కదా అది ఇది అన్నాడు. నీ పౌరుషం సిగ్గు శరం లేదు, నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పాలి. బొట్టు పెట్టేటైతే నీ ఇంటర్వ్యూ అక్కర్లేదా అని చెప్పాలి. నాలాగా నాకు నిజాయితీ ఉంది కాబట్టి నేను చెప్పాను నెక్కచ్చిగా. నువ్వు నిజాయితీ లేదు, నువ్వు దొంగవే, నువ్వు గొరివిరా అని చెప్పాడు. ఆడే విషయం వేరే చోటకి ఎక్కేసాడు. మధ్యలో నాకు ఒక యాంకర్తో ఫోన్ చేయించి మనం తిరిగి పేరు వాళ్ళు చెప్పండి అమ్మా అన్న, ఇక్కడ ఓ జర్నలిస్ట్ ఉన్నారు, వాడు మీతో మాట్లాడతాను. నేను మనుషులతో మాత్రమే మాట్లాడతాను అని ఫోన్ పెట్టాను. వాడు మనిషి అవ్వాలిగా. నేను వాడిని ఏమో అనకపోయినా నన్ను అన్నాడు, వాడు క్షమాపణ చెప్పాలి. వాడు మనిషి అయ్యాడని ఏమన్నా పెద్ద మనిషి చెప్పాలి. ఓ జిల్లా జడ్జి కానీ, ఓ ఎంపీ కానీ, ఓ మంత్రి కానీ, వీడు మనిషి అయ్యాడండి, పెద్ద మనిషి అయ్యాడండి ఫోన్ చేస్తే అప్పుడు నీతో మాట్లాడతాను. నువ్వు చచ్చిపోయావు 2024 చివరిలోనే. సేవలతో నేను మాట్లాడను, సేవ మతంగాలతో మాట్లాడను. అయిపోయి మనం పెంచుకోక్కర్లేదండి. ఏదో శాంతి ఉందండి, ఏదో కరెక్టో నేను ఒకటంటే నేను రెండు అంటాను, నేను శాంతి. అలాగా మనం వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి నింద చేసుకుంటూ మనం రియాక్ట్ అవ్వక్కర్లేదు. ఒక టాస్క్ ఇచ్చి వదిలేస్తే చాలు. ఏమిటి టాస్క్? కూర్చోడు. ఏంటి ఆ టాస్క్ చెప్పరా సార్? మీరు ఏదో గొప్పదే నమ్మేను అనుకుంటున్నారు కదా. మీరు చాలా గొప్పదాన్ని నమ్మేను, మీరు చాలా గొప్పదాన్ని నమ్మేనని మీరు అనుకుంటున్నారు. మీ అమ్మ నాన్న పేరు ధైర్యంగా చెప్పగలిగితే వెంటనే ఫోన్ చేయండి అంటారు. అలా కొన్ని వందల మందికి వాట్సాప్ మెసేజ్ పెట్టి, వాయిస్ మెసేజ్ పెట్టి బ్లాక్ చేసేస్తారు. ఒక్కొక్కడు ఏమంటాడు, నువ్వు వాట్సాప్ బ్లాక్ చేసి పారిపోయావు అంటాడు. ఒరే బుద్ధుందా నీకు? నీ కిటికీ తలుపులు మూసా, మెయిన్ డోర్ తీసా, నువ్వు రావచ్చు కదరా. వాట్సాప్లోకి ఎందుకు వస్తాడు చెప్పరా? పారిపోవడానికి ఈజీగా ఉండదు కదా. మెయిన్ డోర్లోకి వస్తే మా అమ్మ చిన్నప్పుడు మమ్మల్ని ఎప్పుడైనా మాట వినకపోతే 2 తలుపుల మధ్య పెట్టే 2 చెక్కలు అవుద్ది తలకాయని తిట్టేది అనమాట. అలాగ అడిగితే అవుద్ది. అందుకని మొరాలిటీ లేని రిలీజియాసిటీ ఈ భూమికి ప్రమాదం. ఆ ప్రమాదం మనకి ఈ భూమి మీద దాదాపు 2000 సంవత్సరాల నుంచి మొదలైంది, ఆ 2 మతాల వల్ల. కాబట్టి ఈ భూమండలాన్ని రక్షించాలంటే భారతదేశాన్ని బాగా చూసుకోవాలి. భారతదేశాన్ని బాగా చూసుకోవాలంటే హిందువులు ఇక్కడ బాగా ఉండాలి. హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలమే ఈ దేశంలో సెక్యులరిజము, తోటకూర కట్ట ఇవన్నీ ఉంటాయి. ఈ మాటలు నాయి కాదు. ఎవరు చెప్పారు? కేకే మహమ్మద్ గారు చెప్పారు. హిందువులు మైనారిటీ అని మరుక్షణమే ఇక్కడ రాజ్యాంగం ఉండదు, సెక్యులరిజం ఉండదు. కాబట్టి పిల్లలకి చెప్పాలి, మీలాంటి తల్లులు ఏమని చెప్పాలి? 5 వేలు సమానం కాదు అని చెప్పాలి. ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానం కాదు అని చెప్పాలి. అమ్మ బొమ్మ సమానం కాదు అని చెప్పాలి. అన్ని మతాలు చెప్పు, అన్ని మతాలు అని చెప్పాలి. అలా చెబితేనే మన ఆడపిల్లలు మనకు దక్కుతారు, మన ధర్మం మనకు మిగులుతుంది. లేకపోతే సూట్ కేసులోనో పార్సిల్ అయిపోయి ఫ్రిడ్జ్లోనో వస్తారు. మన ఆడపిల్లలు నాశనం అయిపోతే, మన ఆడపిల్లల్ని ఎవడైనా లవ్ జిహాద్ చేస్తే, మన ఆడపిల్ల ఎక్కడికన్నా అమ్ముడైపోతే ఆ దోషం తల్లులదే. బాగా చదువుకో, గాజులు వేసుకుందో లేదో చూడవు, జుట్టు వదిలేసిందో లేదో చూడవు, జుట్టు వదిలితే తప్పేంటో నువ్వు చెప్పవు, బొట్టు సరిగా పెట్టుకోమని చెప్పవు. గరికపాటి వారి గొంతు నొప్పి రావాలి, చాగంటి గారి గొంతు నొప్పి రావాలి, మా గొంతు నొప్పి రావాలి. ఆ పిల్ల మొన్న ఆ
ఏమ్మా జుట్టు విరబోసుకున్నాం, కట్టుకోవచ్చు కదా, అలాగా చున్నీ లేకుండా ఎందుకు వచ్చావు అని అంటే మాకు స్వేచ్ఛ, ఫ్రీడమ్ అండి. అంది ఫ్రీడమ్ అంటే చక్కగా ఉండడం, చెక్కలా ఉండడం కాదు. ఇంకొంచెం ఆర్చిగా చెప్పానండి, చెప్తే బాగుంది. అందుకని మన పిల్లలు చెడిపోతే ఆ దోషం తల్లిదండ్రులదే. కూతురు చెడిన తల్లిది తప్పు, తనయుడు చెడిన తండ్రిది తప్పు, ప్రజలు చెడిన రాజుది తప్పు, గుర్రము చెడిన రౌతుది తప్పు. ఇది నా మాట కాదండి, ఇది ధర్మపురిలో నరసింహ శతకం రాసినటువంటి శేషప్ప కవి గారు చెప్పారు. అందుకని చెప్పండి, పిల్లల్ని కాపాడండి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. వచ్చే తరం అదే. ప్రపంచంలో చాలా తొందరగా మతం మార్చడానికి యాక్సెసిబుల్ ఉన్నటువంటి మతం హిందూ మతం వాళ్ళే. వీళ్ళని ముస్లింలుగా మార్చచ్చు, క్రైస్తవులుగా మార్చచ్చు. ఎందుకని హిందువులుగా మాత్రం మార్చలేదు. ఎందుకంటే వాడికి ఇది తెలదు, అది తెలదు, ఏది తెలదు. నీకోసం మా వాడు ప్రాణం పెట్టి నీకోసం కుక్క సాగు తెచ్చాడు అని చెప్తాడు. వెంటనే కరిగిపోద్ది. అరే నా కోసం చచ్చింది అల్లూరు కదా, నా కోసం వచ్చింది టంగుటూరు కదా, నా కోసం వచ్చింది కందుకూరు కదా, నా కోసం ఈ ఎదవలతో పోరాడి అన్యాయంగా బలైపోయినాడు భగత్ సింగ్ కదా. ఏమీ తెలదు. స్కూల్లో చెప్పరు, ఇంట్లో చెప్పరు. స్కూల్లో ఇప్పుడు ఆ లెసన్స్ లేవు కదండి. అందుకని అవును, వాళ్ళు మతం మార్చాలంటే ఇవన్నీ మార్చాలి, అందుకని మార్చారు. అందుకని చిన్నప్పుడు ఉన్నాయి కూడా తెలుసమ్మా. అయ్యో మా చిన్నప్పుడు మాకు రంతిదేవుడు పాఠం ఉందండి, శివ చక్రవర్తి, పురుషోత్తముడు. మీరు చెప్పారు ఒక రాజుని అడిగితే నన్నే పుత్రుడిగా పొందమని. పురుషోత్తముడు కూడా జీలన్నది ఒడ్డున యుద్ధానికి వెళ్తే రుక్సానా అనేటువంటి ఆవిడని పంపించారండి. ఆవిడ ఇలాగే కోరింది, అలెగ్జాండర్ పంపించాడు. అప్పుడు పురుషోత్తముడు కూడా ఇదే చెప్పాడు, నన్నే నీ పుత్రుడిగా స్వీకరించమ్మా అని. మహానుభావులు. అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో పుట్టి వాడి పుట్టిక ఏంటో తెలియనోడు గురించి మనం మాట్లాడుకోవడం. ఇప్పుడు తెలుసా మీకు, మొన్న డిసెంబర్ 25 ఆడి బర్త్డే జరగలేదు, ఆడు పుట్టిన చోట. వాడు పుట్టిన చోట వాడి బర్త్డే జరగలేదంటే అదో పుట్టుక, వాడు గాడ్డ. కాబట్టి ఈ మూర్ఖపు గొర్రెలు ఈ తెలుగు నేలలో ఉండడం, ప్రచారం జరగడం ఇంకా దౌర్భాగ్యం. ఈ గోదావరి జిల్లాలో జరగడం ఇంకా దురదృష్టకరం. అందుకే నేను చెప్పా, గోదావరి జిల్లాలో ఎవరైనా మతం మారాడంటే అది తెలిసి కాదు, బలిసి. లేకపోతే రావులపాలెం అమ్మాయి బ్రిడ్జి మీద వాళ్ళ ఆయనతో పాటు ఆటోలో వస్తూ ఇద్దరు చిన్న చిన్న పిల్లలతో, నువ్వు వస్తావా రావాలి చర్చికి, నేను రాను, ఏదో దిక్కుమాల మతాలు నువ్వు వెళ్తే వెళ్ళావు, పోలే కదా అని ఊరుకున్నాను. నువ్వు రాలేదనుకో, నేను పాస్టర్ గారు చెప్పా, నువ్వు రాలేదనుకో, రాకపోతే ఇప్పుడే దూకేస్తా అని బ్రిడ్జి మీద దూకిస్తుంది పిల్లలతో. అందుకని ఈ ముష్టి మతం నుంచి ఇంత గొప్ప సస్యశ్యామమైన గోదావరి జిల్లాలని, ఇంత గొప్ప ఆంధ్రప్రదేశ్ని, ఇంత గొప్ప తెలుగు నేలని, ఇంత గొప్ప భారత భూమిని రక్షించుకోవాలి. అందుకే నేను చెప్పులు గట్టి వాడతానమ్మా, బృందావనంలో కొనుక్కుంటా. మీరు బాగా నిర్దేశంగా చెప్తారు, ఛానల్స్ అన్నింటిలో కూడా దుబ్బు దులిపేస్తుంటారు. మా మాట లేదు. అవునండి. ఇంకొక జోక్ చెప్పేస్తాను. అదేంటంటే ఆడెవడో నిన్న లేడియో ఎవరో మొత్తానికి చూడలో సరిగా, ఒరే నీకు ఇప్పుడు కాదురా, నీకు ఉంటుందరా, నువ్వు పోయి పైకి వెళ్ళాక నీకు నరకమే అని పెట్టారు. నేను వెంటనే ఫోన్ నెంబర్ పెట్టి మీరు అక్కడే ఉన్నారుగా, లొకేషన్ పెట్టండి వచ్చేస్తాను చెప్పి కరెక్ట్గా సరిపోయింది. వెంటనే ఫోన్ నెంబర్ ఇచ్చేయమే. నన్ను ఎవరన్నా తిరిగితే, ఒరే నువ్వు నాకు కనపడితే ఉంటుందరా గుండుగా అంటాడు. సార్ అప్పటిదాకా ఎందుకు సార్ వెయిట్ చేయడం, ఫోన్ నెంబర్ పెడుతున్నాను, లొకేషన్ పెడుతున్నాను అంటారు. అటు రాడు, వస్తావా వద్దున్నా మళ్ళీ వస్తాడా అన్నట్టుగా ఉంటారు. సో కాబట్టి నేను చెప్పుల గురించి ఎందుకు చెప్పానంటే, ఓ సినిమా హాల్లో చెప్పా, జితేందర్ రెడ్డి అని సినిమాకి వెళ్ళినప్పుడు
చెప్పు ఇలా చేత్తో పట్టుకుని చెప్పాను. ఎవడైనా సెక్యులరిజం అన్నాడంటే చెప్పు దిగలా కొడతాను, నిరూపించండి 10 లక్షలు ఇస్తాను అని చెప్పి. దీని మీద వాడు ఎవడో ప్రశ్న అని మనకు పుట్టినాడు కమ్యూనిస్ట్ కుక్క, ఆడు వీడియో చేసేసి బూటట్టుకుని ఏదేదో వాగేశాడు. ఇచ్చేసారు అనుకోండి, మన వాళ్ళు ఏం బాకీ పెట్టుకోలేదు. నేనేమో వెంటనే నెంబర్ ఇచ్చాను, వాట్సాప్లోకి వచ్చాడు. ఊరికే 2-3 ప్రశ్నలు పారిపోయాడు. మరి మీ అమ్మ నాన్న పేరు చెప్పరా, నువ్వు రావణని చెప్పుకుంటున్నావు అంటే నువ్వు ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళే బ్యాచ్ అనమాట. నువ్వు రావణేట్రా, రావణుడు నీకు ఎందుకు ఆదర్శంరా, మీ అమ్మని ఎత్తుకెళ్తే ఇలాగా మాట్లాడితే ఎంతకు మీ అమ్మ పేరు ఏంట్రా, మీ నాన్న పేరు ఏంట్రా, ఇంకా రాదు. సో అందుకని ప్రశ్నించాలి, ప్రశ్నిస్తే పారిపోతాయి పనికి మా నడారు మతాలు. అందుకని ప్రశ్నించడానికి ఇంకా పేపర్ ఇచ్చాడు అమ్మ, ఒకటి ఆకాశి ఇంకోటి రాకాశి, మీరు అడిగితే చూడరేక మనకేసి అమ్మ, మీరు పంపించండి బాగానే అరికేసి అమ్మ. అందుకని మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. మనం ఎవ్వరికి చెడు జరగాలని కోరుకోం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. కానీ మనకి చెడు జరగాలని వాళ్ళు చాలా కోరుకుంటున్నారు. ఒకటండి, మన ఇదిలో చాలా కష్టంగా ఇదిగా ఉంటున్నాయని చెప్పి కూడా సులువు పద్ధతుల్లో కూడా క్రిస్టియన్స్ మతాల్లోకి అది కూడా వెళ్ళిపోతుంది. ఆచార వ్యవహారాలు మనం పాటిగా అంటే చెప్పి విధానంలో మనం వెళ్తాయండి, ఇంకా దీన్ని కాపాడుతున్న వాళ్ళం అవుతామండి. ఈ రకాల తేలిక పద్ధతిలోనే చేసుకోండి అని చెప్పగలిగే విధానం మనకు రావాలండి. ముందుగా ఈ తల్లులకి గట్టిగా అభినందన తెలపండి. ఎందుకంటే వీళ్ళు ఎవరో నాకు తెలదు. అదే 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 నేను అవసరం నుంచి వచ్చాను అమ్మా ఇంటికని, మిమ్మల్ని చూశాను. ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చేసాక కూడా ఇంకా కష్టంగా ఇంకా ఈ విపరీతంగా చెప్తున్నారు కదా, అది ఎందుకు నేను చెప్తాను. దాని వల్ల కూడా నేను చెప్తా. ఇప్పుడు మేమేదో ఎండ కోసం ధర్మరెడ్డి గారు రండి ఎండలో కూర్చుందాం, ఇక్కడ కూర్చున్నాము, అక్కడికి వెళ్ళాం. సరే, మా అమ్మ బంగారు కొండ మీరు అక్కడ కూర్చోబెట్టి మాకు దివ్య దర్శనం జరిగిందండి. భగవంతుడి దర్శనం జరగాలంటే ముందు భక్తుడి దర్శనం మాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళ దర్శనం జరగడం వల్లే భగవంతుడు కలుగుతుంది. అయితే నేనేం చెప్పదలిచా అంటే, చాలామంది వాళ్ళు హిందువులైనప్పటికీ వాళ్ళకి శాస్త్రజ్ఞానము అవగాహన లేకపోయినప్పటికీ ఇప్పుడు వాడు ఈ నలుగురు మధ్య గొప్పవడం కోసం అని చెప్పి ఈ ఇంటికి వచ్చాడు. వాడు మామూలు వాళ్ళ ఫ్రెండే వాడు ఒక సైంటిస్ట్లా ఫీల్ అయ్యి, ఏంటి సూరిబాబు ఇక్కడ పెట్టావా, గడియారం ఇక్కడ పెట్టకూడదు తెలీదా నీకు, ఇటువైపు పెడితే నీకు ఆ దోషం అగ్ని ప్రమాదం అంటాడు. కొంచెం భయం అంటే తీసేస్తాడు, ఇక్కడ పెట్టు అంటాడు. ఇక్కడేమో ఈ ట్యూబ్లైట్ తీసేయాలి, అది బద్దగొట్టాలి, అక్కడ పెట్టాలి. ఈ టైపు అతి ఎక్కువయ్యి మొన్నాడెవడో ఈ స్తంభం ఇక్కడ ఉండకూడదని కొట్టేశాడు, మొత్తం బిల్డింగ్ కూర్చొని. జోకర్ వీడియో వచ్చింది, ఆ మూల స్తంభాన్ని కొట్టేశాడు, మొత్తం బిల్డింగ్ పడిపోయింది. ఇలాంటి అతి గరికపాటి బాగా గడిపాడు. ఆ ఇంటి పేరే గరిక కదా, పంపించాలి, మా ఇంటి పేరే గరిక పెడతాను, గడ్డి పంపిస్తా అంటారు. ఆయన వాళ్ళ ఇంటికి ఎవడో వచ్చాడట, వాడికి వాస్తు తెలుసు నాకు తెలుసు, అది ఇంట్లో బయటికి పంపించేది, ఆయన మంట మామూలుగా రాదుగా అన్నారు. ఆయన ఏదో ఎవరో వెంకటేశ్వర పెట్టుకున్నారు. పెట్టుకుంటే అబ్బే ఇక్కడ పెట్టకూడదండి, లక్ష్మీ అలా పెట్టారు. లక్ష్మీదేవి ఎదురింట్లో సొత్తుంది, అది బాగా మీ సంపద అంతా అటు వెళ్ళిపోద్దా, వెళ్ళిపోండి లక్ష్మీదేవి మా ఇంట్లోనే చూడాలా, ఎదుటిలో ఒక సొంత వీడికి వాస్తు తెలిసని దేవదారి పంపించి. ఇప్పుడు విషయం ఏంటంటే, తెలిసి తెలియని వాళ్ళు చెట్టు కింద దీపం పెట్టు, లేకపోతేనేమో ఇంకోటి, ఇదంతా ఎందుకో తెలుసా. ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా నేను అలాంటివి ఏం చెప్పను, ప్రాక్టికల్. అసలు మీరు ఆ టాపిక్లే తీసుకురారు. అవునా, నేనేం చెప్తాను ప్రాక్టికల్గా. ఈ యువానికి ఏంటి పనికొచ్చేది, మంత్రం. నువ్వు ఎక్కడైనా ఉండు,
చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా. గోవిందా. ఇది కలియుగం. మంత్రం చాలు, పూజ చెయ్యి, దీపం పెట్టు. అంతేకాని కేవలం దీపాలు పెడితే పాపాలు పోతాయి కాదు. దీపం ఉండడం మంచిది. అగరబత్తి మేము రోజు ఉదయం సాయంత్రం పూజ చేస్తాం, హోమం చేస్తాం. కానీ నీ ఉద్దేశం లోక కళ్యాణం. కేవలం దీపం కాదు, కేవలం అగరబత్తి కాదు. నీ ఉద్దేశం అక్కడున్న భగవంతుడు ఆనందపడ్డం. చిన్న కథ చెప్పి ముగిస్తాను, మాకు డెడ్ లైన్ ఉంది. ప్లీజ్ కార్యక్రమాలన్నా. అదేమిటంటే వాడెవడో గణపతిని పూజ చేశాడండి. 2 నిమిషాలు ఎంజాయ్ చేయండి, తప్పకపోతే మాట్లాడండి. 2 నిమిషాలు. గణపతిని పూజ చేస్తే ఏమో వర్కౌట్ అవ్వలేదు. తీసుకెళ్ళి అటక మీద పెడిచాడు. మళ్ళీ దుర్గాదేవిని పూజ చేశాడు, ఏం పని అవ్వలేదు. మళ్ళీ పైన పెడిచాడు. మళ్ళీ విష్ణుమూర్తిని పూజ చేశాడు, ఏం పని అవ్వలేదు. ఈ ఫైనల్గా విష్ణుమూర్తిని పూజ చేస్తున్నారు. అగరబత్తి తిప్పి అక్కడ పెట్టాడు. ఇక మీరు బాగా వినదు ఇక్కడే. అగరబత్తి పొగలా పైకి వెళ్తుంది. ఇలా చూశాడు. వెంటనే పైకి వెళ్ళిపోయి నిచ్చెన వేసుకుని ఆడు గొడ్లవి పట్టుకెళ్ళి ముక్కుడికి చెవుడికి కట్టేసాడు. ఆ పైన ఉన్న శివుడికి, దుర్గమ్మకి, గణపతికి. వెంటనే శివుడు ప్రత్యక్షమైపోయాడు. ధర్మరెడ్డి గారు శివుడు ప్రత్యక్షమైపోయాడు, దుర్గమ్మ ప్రత్యక్షమైపోయింది, గణపతి ప్రత్యక్షమైపోయాడు. ఇక్కడ అటక మీదే ఆడు కట్టెత్తే ఏమన్నాడు తెలుసా? ఎంత పూజలు చేశాను, ఒక్కన్నా వరం ఇచ్చారా? ఇప్పుడు నేను అక్కడ పూజ చేస్తే ఈ వాసంతా పైన గురించి పీసేస్తారా మీరు అని కట్టేసాడు. వెంటనే ప్రత్యక్షమైపోయాడు. అదేంటి పూజలు చేస్తే మీరు రాలేదు, ఇప్పుడు వచ్చేదేంటి అన్నాడు బుల్లిరాజు. అంటే వాళ్ళు అన్నారు, నువ్వు పూజ చేసేవని నమ్మేవారా, నువ్వు కోసేవారన్నా, ఇప్పుడు మేము పొగ పీల్చేస్తున్నామని నమ్మేవు, అందుకని వచ్చావు. నమ్మకం ప్రధానమైన ఎంత మట్టి పొద్దు పెట్టు దానికి, అలా 2-3 పక్కల బొట్టు పెట్టు. మనం అలా మట్టిలో భగవంతుని చూస్తాం. భూమాత అంటాం, పశువులో గోమాత అంటాం, నీళ్లు గంగమ్మ అంటాం, పుస్తకాన్ని సరస్వతి అంటాం, డబ్బుని లక్ష్మీదేవి అంటాం, అన్నాన్ని అన్నపూర్ణ అంటాం. ఇన్ని లక్షణాలు అమ్మని చూసే విధానంలో మనకి చెబితే బ్రహ్మానందం తెలుగు లెక్చరర్ అయ్యింది. ఎందుకు బుర్ర పని చేయలేదో నాకు అర్థం కాలేదు ఆయనకి. ఎత్త నారీస్తూ పూజ్యంతే తత్వ రమంతి దేవత అని వేదం చెబితే, మనుధర్మశాస్త్రం చెప్తే ఆయన అలా నోడు జారీడు. ఆ త్వరలో క్షమాపణ చెప్తాడేమో. అమరప్రసాద్ చెప్పాడు, మేము వాళ్ళ ఇల్లు ఎక్కడ మాకు తెలుసు అని చెప్పాడు. సో కాబట్టి నాకైతే కోరుకుంది ఏమని అంటే, బ్రహ్మానందం గారు స్త్రీలు ఖురాను, స్త్రీలు బైబిల్ దాని మీద కూడా ప్రసంగిస్తారు త్వరలో. లజ్జ అనే పుస్తకం కూడా చదువుతారు, మాట్లాడతారు. ఎందుకంటే ఆయన అందరివాడు కాబట్టి. సో ఇప్పుడు ఈ తల్లుల్ని మనం ఎందుకు అభినందించాలంటే, ఏదో గురుగారు వచ్చారు దండం పెట్టుకుంటే సార్లు పుణ్యం వచ్చారు అందుకు రాలేదు. వాళ్ళు సామాజిక స్పృహతో వచ్చారు. తల్లు వన్స్ మోర్ గురుగారు కన్నా ధనం పుణ్యం అది కాదు కాన్సెప్ట్. అమ్మలకి ఎప్పుడు వ్యక్తిగతం కాళ్ళు పెట్టుకుని పుణ్యం వచ్చేస్తుంది, ధనం పెడితే పుణ్యం వచ్చేది, పసుపు వస్తే పుణ్యం, విభూతి, అది కాదు. సమాజంలో ఇతర మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎందుకు మతం మారుతున్నారు ఆ ఆవేదన కలిగి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాగా కాంప్లికేటెడ్ చేసేయడం, ఖర్చు ఎక్కువ అవడం. అబ్బా ఇన్ని నియమాలు ఎవడ ఫాలో అవుతారు, అక్కడికి వెళ్తే నెత్తిన కొట్టేసుకుంటే దాన్ని స్నానం చేయకపోయినా పర్లేదు. మరి ఈజీగా ఉండే వెళ్తారు కలిగేది. ఇప్పుడు ఉదాహరణకి అండ్ మేము చలికాలం కదా, నేను మౌనం పొద్దున్న సూర్యబాబు తెలుసు అలా మౌనంగా వచ్చాను. సెల్ఫీలు అడగడం మౌనంగానే ఇచ్చేసి వచ్చాను. ఇక్కడికి వచ్చాక స్వామి స్నానం చేస్తారా, ఏటర్ అక్కడ ఉండదు వేసుకోండి అన్నాడు సూర్యబాబు. అక్కడ ఉండదు ఏటర్, అక్కడ ఉండదు నేను వేస్తాను అన్నారు. సరే కొంచెం మత్తుకోండి కాసేపు పడుకుని లేచాను. మళ్ళీ తెల్లారకి వచ్చాను కదా, వెళ్ళి వేసాను.
తిప్పాను, కొన్ని వేడి నీళ్ళు వచ్చి అయిపోయాయి. అంతే, నేను కట్టేసి ఉంటారు. నేను ఈ మెసేజ్ పెట్టా, పాప నువ్వు చూసి ఉండవు, ఫోన్ చేసావు, నేను సెల్లో పాటలు అయ్యిందా పెట్టుకెళ్ళా, చూసి ఉండడం, మెసేజ్ ఫోన్ చూసి అలా రిప్లై ఇస్తారులే అనుకుంటే సరే లేవు, పర్లేదు, ఇక్కడ వేడి నీళ్ళు అవకాశం ఉంది కానీ వేడి నీళ్ళు లేవు, సరే నీళ్ళు ఏం పర్లేదు, హర హర గంగే జయ జయ గంగే సార్ చేసాం. నేను వెళ్తూ చెప్పాను, అలా చెప్తారు గురుజీ అంటారు. ఒరే వచ్చే రైలు స్లీపర్ క్లాసు రాత్రి 1 గంటన్నరకి పట్టు చెడిపోతే కదిలే రైల్లో గంగా డిసెంబర్ నెలలో గంగా 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 అంటూ ఎవరు నన్ను అడగడం రైల్లో స్నానం చేయవు అని వచ్చేసి పడుకోవచ్చు. నో, నియమం. ఈ నియమాన్ని ఫాలో అవ్వడానికి ఇష్టపడిన వాళ్ళు ఈజీగా ఉంటుంది, పందుల్లా జీవించవచ్చు అని గొర్రెలు అయిపోతూ అలా జీవిస్తూ ఉంటారు. మనం ఎడ్యుకేట్ చేస్తే ఉంటారు, చక్కగా ఉంటారు. అందుకని ఆ ఎడ్యుకేట్ చేయాల్సిన వాళ్ళు ముఖ్య బాధ్యత అమ్మలదే. అదేమిటో చెప్తారు. మీరు 3 కుటుంబాల్లో ఉన్నారుగా, ప్రతి శనివారం 1 గంట సేపు మీ ఇంట్లో ఉన్నవాళ్ళని కూర్చోబెట్టండి సార్. 1 అవర్ మీరు ఒక పేర, ఆవిడో పేర, ఆవిడో పేర చదవడం. రామాయణం అయితే రామాయణం, భగవద్గీత అయితే భగవద్గీత, భాగవతం అయితే భాగవతం, అందరితో చదివించాం. అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్రం జపం చేయండి. ఓ 10 నిమిషాలు డిస్కస్ చేయండి. నువ్వేం చేయలేదు ఇందాక, రాముడు వనవాసానికి వెళ్ళాడా, ఎన్నాళ్ళు? 14, ఇప్పుడు 15 అని చెప్పింది. కాదే 14 కదా. సరే అడవికి ఎవరు పంపించారు? దశరథుడు ఎక్కడ పంపిస్తాడు? ఆయన నోరుస్తుందండి, కైకగా అయింది. ఇలా డిస్కస్ చేయాలి. ఈ డిస్కస్ చేయమనుకోండి, ఏం జరుగుద్ది? వదినా ఇది మా లోకం, లోకలు రామాయణం ఉండదు, లోకాభిరామాయణం. అందుకని 1 అవర్ సత్సంగం చేయాలి. ఇదొక్కటే రక్షిస్తుంది. మనం సత్సంగం చెయ్యక ఈ దుష్ట సంఘం వచ్చి క్రీస్తు సంఘం అని పెట్టి అన్ని రంగాల్లో దూరి ఇది వరకు ప్రాంతకాలం హరే రామ అని వచ్చిందండి. ఇప్పుడు అవన్నీ లేవు, తీసేసారు. ఎవరు తీయలేదు, చచ్చిపోయారు. కాలం అయిపోయి చచ్చిపోయారు. మిగిలిన వాళ్ళు బతుకున్నా చచ్చిపోయిన సమానం. ఎలా వస్తుంది? నువ్వు బాధ్యత తీసుకోలేదుగా. నువ్వు బాధ్యత తీసుకున్నావు ఏంటి? నేను, నా మగుడు, నా పిల్లలు, ఇది సినిమా చేద్దామా మనం? 2 డబ్బులు ఇస్తే ఈ ఉద్యోగం చేస్తున్నాం మనం. నేను, నా దేశం, నా ధర్మం, ఇది కదా మనం చేయాలి. వాళ్ళేమో చక్కగా నెత్తినే కొట్టేసుకుని మా వెళ్ళిపోయిన శవాన్ని అమ్మండి, మీకు ఉన్నదాన్ని అంతా అమ్మండి, మీరు బాగా జనాభా పెరిగాక ఇందులో కొమ్మండి అని మొదలాడుతున్నారు. వాళ్ళు మన పుట్టినోళ్ళే. మొన్న పొన్నూరులో పూజారి ప్రసాదం బయట పిల్లలు కూర్చున్నారు కదా అని పెడితే వాడు మన పుట్టాడే, సర్టిఫికెట్లు హిందువే. సిగ్గు నీతి జాతి లేనోడు క్రైస్తుడుగా మారుతాడు, వాడు ఏదో బ్రిటిషోడు పుట్టాడు ఫీల్ అవుతాడు అంతే. ఈ వాక్యం వివాదాస్పదం అవుగాక, వాడు పుట్టింది ఎక్కడ వాళ్ళకని గుర్తించుగాక. వీళ్ళు పూజారిని పుట్టారు గుళ్ళోకి వెళ్ళి, ఎందువల్ల ముష్టి బైబిల్ ఎక్కడం వల్ల. మళ్ళీ ఏం చెప్తారు? మళ్ళీ ప్రేమ మతం, శత్రువులు కూడా ప్రేమించారు. ప్రేమ మతం ఎందుకైంది? అది పెంట మతం. అది కుటుంబాలను పోల్చడానికే, సమాజాన్ని చేల్చడానికే ముష్టి బైబిల్. కాబట్టి ఈ ఎడారి మతాల నుంచి మన దేశాన్ని కాపాడుకుందాం, అది మీ చేతుల్లోనే. అమ్మా భారత్ మాతకి అమ్మా మీ ప్రసాదం పెట్టాలి. ఎవరి పనాలు చేసుకోండి అమ్మ. ఇది రాధా మదనమోహన్ ప్రసాదం. అదే అమ్మ, చాలా సంతోషం. మీకు అన్నీ ఇచ్చారా? ఏకాదశి పేపర్లో కార్డులు అవన్నీ అమ్మ కొర నేను హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ. మీరు నమ్ముతారో నవ్వుతారేమో, ఎప్పుడైనా పెద్ద పెద్ద ప్రోగ్రాంకి వెళ్తే కాళ్ళకి సాక్స్ వేసుకెళ్తాను. ఎందుకు చెప్పండి? అదే అన్నమాట. చెప్తే ఎండలో చెప్తే నవ్వుతారు. చిన్నప్పుడు ఎప్పుడైనా ఇసుకలో పొలమొక్క ఇచ్చాడు కొంచెం అదమ్మా అంటే ఇలా అనాలి, దాన్ని వాడు ఇలా అనాలి అంటే ఇలా ఎత్తుతాడు ఆ పొలమొక్క కోసం. మనం ఇలా మధ్యలో గట్టి పట్టుకుంటాం. ఆ మాదిరి నేను మన వాళ్ళు సెంటిమెంటల్గా ఉండడం వల్ల ఇన్ని ప్రమాదాలు. ఈ కాళ్ళు ఇలా మాట పెట్టి పెడతాను వెనక్కి ఎత్తుతాడు. ఇసుకలో పొలమొక్కలాగా
కాళ్ళు ముట్టుకోకూడదని అది తిప్పచ్చేది ఎప్పటిగా నేను ఇలా పెట్టి కాళ్ళు ఇలా పెట్టి ఇలా కూర్చుంటే నేను ఇంకా అంటాను పోనీ నడిపించేస్తా పట్టుకోండి. భక్తి అంటే కాళ్ళు ముట్టుకోవడం కాదు, వాళ్ళు నడిచిన మాటలో నడవడం. వాళ్ళ కాళ్ళు ఎట్టుకోవడం వాళ్ళ కాళ్ళు ముట్టుకోవడం కాదు, వాళ్ళ కాళ్ళు ఎటు వెళ్ళినాయో అటు వెళ్ళడం, ప్రశ్నించడం. మొన్న ఎక్కడగా జరిగింది నాకు పెట్టే రెడ్డి గారు భార్యాభర్తలు ఏరియాది ఆమె మెచ్చుకోవాలి, కుదరట్లేదు. నెంబర్ ఫోన్ చేసి సాయంత్రం రేపు రేపు ఇవాళ నాకు పెట్టారు ఆయన మట్టండి నాకు పెట్టారు నాకు పొద్దున వాళ్ళు మాట్లాడారు. భార్యాభర్తలండి వాళ్ళు లేదు అక్కడ ఆగారు, ఎందుకో ఈ గొర్రెలు వచ్చినాయి. ఎవడో వెనకాల ఏం జనం వెళ్ళారా, గొర్రెలు వెనకాల ఉన్నారు. అడిగేశారంతే. మామూలు పిల్లం అయితే ఏం చేస్తారు, ఆ నడవాలని ఇంటికి ఊరి వాళ్ళని కావాలంటది. కానీ గోదావరం తల్లి అసలు భలే భార్యాభర్తలు వెళ్తారు. ఎందుకు వస్తారు, ఈ హిందువులు ఏరియా భలే కడిగేశారు. కాబట్టి మార్పు మొదలైంది. నన్ను ఎవరో మెసేజ్ పెట్టారు, గురుగారు గొర్రెలు దబడి దిబిడే మీ ప్రభావం కారిచ్చులు అన్ని చోట్ల వ్యాపిస్తున్నాను. సంతోషం ఆయన ఈ వీధిలో కూడా వస్తారండి. వస్తే మీరు చుట్టూ ఊరుకోకూడదు. వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా, మనకి పెద్దలు ఏం చెప్పారు, అతిథి అభ్యాగతో విష్ణు. మన సందులోకి వచ్చా మన అతిథులు పిలవాలి. ఇప్పుడు పాత సామాన్లు వస్తే వేస్తున్నాం లేదా, అలాగే ప్లాస్టిక్ సామాన్లు పెడతారంటే మీరు కష్టాల్లో ఉన్నారా, మీరు బాధల్లో ఉన్నారా, కాదమ్మా. ఇప్పుడు చెప్తే బాగుండదు, కానీ చెప్పకపోతే కూడా బాగుండదు. వారకాంతలు అంటారు. ఓ వారక నిలబడి ఆ కాంత ఎవడున్నాడా అని చూసుకుంటది. తిరిగిందా పర్లేదే, గొప్ప అయిందని బెప్పం. వారకాంత ఏం మీకు ఎరిగింది సార్ నా సెటైర్కి అచ్చ చెప్తే బాగుండదని చెప్పలే. ఆ విధంగా చూసుకుని రైట్ అలా పని మనుషుల చేత కూడా మతం మార్పిస్తూ ఉంటారు. వాళ్ళని పరిశీలిస్తుంటారు, చాలా కష్టాలు ఉంటాయి. అదేదో సినిమాలో శరత్బాబుల పైన కోటి లోపల చూస్తే పైనంత చెల్లుడు అదనమాట. అది ఆ జిగిబిగి చూసుకుని అలా చేసి ఇలా నెమ్మదిగా మతం మార్చేసి వాళ్ళందరినీ దేశ శత్రువులుగా తయారు చేస్తారు. అందుకే అంబేద్కర్ చెప్పారు, స్వామి వివేకానంద చెప్పారు, ఎవడైనా ఒక హిందూ మతం మారాడంటే మనలో ఒకటి తగ్గినట్టు కాదు, ఓ శత్రువు పెరిగినట్టు. కాబట్టి క్రైస్తవం ఇస్లాం పెరగడం భారతదేశానికి అస్సలు మంచిది కాదు. అన్ని మతాలు సమానం అంటే చెప్పులు బయట ఉన్నాయి. ఏమన్నాను నేను? అన్ని మతాలు సమానం కాదు, చెప్పులు బయటే ఉండాలి. చెప్పులు బయట ఉన్నాయంటే అబద్ధం చెప్తే చెప్పుచ్చు కొడతానని చెప్పాను. ఎవరు చెప్తారు ఈ అబద్ధం? వాళ్ళు హిందువులే చెప్తారు. ఈ స్వామీజీ అసలు నువ్వు స్వామీజీవేనా, దుర్మార్గుడి, అందరూ అన్నదమ్ముళ్ళ కలిసి ఉన్నారు, విద్య చేసేది ఏది మన మీద ఎవరే ఓ పక్కన బంగ్లాదేశ్లో నలుపుతున్నారు, పాకిస్తాన్లో హిందువుని ఖాళీ చేసేసారు. రాలివ్ గాలివ్ ఆలివ్ అని పెట్టేసి అలా నినాదం అది. నువ్వు మతం మారిపో, లేదా ప్రాణం వదిలే, లేదా ఈ ప్రాంతం వదిలే. ఇది మంచి మతం ఎందుకు అవుతుంది? 100 మంది ముస్లింలు ఉన్న చోట, 100 మంది హిందువులు ఉన్న చోట ఓ ముస్లిం క్రిస్టియన్ బతకగలడు. 100 మంది క్రైస్తవులు ముస్లింస్ ఉన్న చోట హిందూ బతకగలడా? చెప్పు తీసుకూడదా అన్ని మతాలు సమానం అంటే నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. భారత్ మాతకి జై. అమ్మ మీరు ఎవరైనా గొర్రెలు వస్తే చక్కగా కూర్చోబెట్టండి. ఏమండి మేము కూడా ఈ మధ్య కొంచెం ఆలోచిస్తున్నాం నిజమైన దేవుడు ఎవరని, అందుకని మేము కూడా అనాలంతే. కస్టమర్ దొరికాడు, కస్టమర్ దేవో బావా అని అట్రాక్ట్ అవుతారు. అప్పుడు ఏమంటే కానీ కొన్ని ప్రశ్నలు ఉండిపోయినాయండి, కొన్ని డౌట్లు ఉండిపోయినాయి. ఆ డౌట్లు క్లారిఫై చేస్తే మేము గోదావరిలో మునిగిపోయి మన పవిత్రానికి గోదావరిలో మునిగి వాటరే లేని మతంలోకి వచ్చేస్తాం సార్, మీ దగ్గర మ్యాటర్ ఉంటే అని ఈ పేపర్ ఫోటో తీసుకోమని చెప్పండి. నా నెంబర్ ఇచ్చేయండి, ఏం పర్లేదు. ఎందుకు తగ్గిపోరు? ముస్లిమ్స్ మతాల్లో పిల్లలు అదేంటి వాళ్ళు కష్టపడుతున్నారు, దాంతో అది ఎక్కువ అవుతుంది. కాదమ్మా నీకు అర్థం కదా, వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది, నీకేముంది లక్ష్యం తప్ప నీ మొహానికి. నీకుండేది ఒక కొడుకా, నీకుండేది ఒక కొడుకు, ఆ కొడుకుని మా వాడి నీకు అర్థం కావట్లే. ఇప్పుడు వచ్చింది ట్రంప్, తేడా వస్తే జంపు.
అవునండి. అదైనా అతనికి ఏం మొహమాటం లేదు. మొన్నే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి చెప్పాడు అతను అవుట్ సోర్స్కి అసలు ఒప్పుకోడు. అతను ముందే చెప్పాడు, చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు, వీళ్ళతో ప్రమాదం ఉంది మన దేశానికి అని. అతను ఏం మొహమాటలే, సెక్యులర్ కుక్క కాదు, అతను చెప్పాడు వీళ్ళతో ప్రమాదం అని. కాబట్టి ఈ దేశం గట్టిగా ఉండాలి అంటే హిందువులు బలంగా మెజారిటీగా ఉండాలి. ఎక్కడెక్కడైతే హిందువులు తగ్గారో అక్కడ గుడులు ఉండవు, ఒకవేళ గుళ్ళు ఉన్నా పూజలు ఉండవు. మొన్న ఒక అతను బాధపడుతూ నంద్యాల దగ్గర ఒక పల్లెటూరులో రామాలయం మూసివేసి ఉంది, దీపం పెట్టేవాడు లేడు, 2 చర్చిలు ఉన్నాయి, పాపాల బ్యాచ్ పెరిగితే దీపాల బ్యాచ్ ఆరిపోతుంది. అందుకని అన్ని మతాల సమానమైన కుక్కల్లారా మీరు సావండి లేదా మారండి, లేదా నేను 10 లక్షలు ఇస్తాను నిరూపించండి. ఎందుకంటే నపుంసకుడు మాత్రమే అన్ని మతాలు సమానం అంటాడు. అలాగే హిందువులు కూడా కొన్ని ప్రతిజ్ఞాపూర్వకంగా జీవించాలి. ముస్లింలకు లక్ష్యం ఉంది. నువ్వేమనుకుంటున్నావు అంటే బాగా కష్టపడి ఒక ఉద్యోగం తెచ్చుకుందాం అని నువ్వు అనుకుంటున్నావు. పవర్ తెచ్చుకుందాం అనుకుంటున్నావు. నువ్వు పవర్లోకి వద్దాం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాడేమనుకుంటున్నాడు, వాడు 10 మందిని కని నిన్ను కూడా తన కింద పెట్టుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా స్త్రీ అనేది వస్తువు కాబట్టి వాళ్ళు కష్టపడి ఆ పిల్లలకి కని తద్వారా ఒక్కో భాగాన్ని ఆక్రమిస్తూ ఈ భూమండలాన్ని అంతా అతలాకుతలం చేస్తూ ఉంటారు. అది వాళ్ళ జీవిత లక్ష్యం. వాళ్ళ పుస్తకం అలా చెప్పింది కాబట్టి వాళ్ళ మస్తకం అలా ఉంటుంది. జనాభా పెరిగేదాకా ఒకలాగా, జనాభా పెరిగిన తర్వాత ఒకలాగా. కాబట్టి మనం మారాలి తప్ప వాళ్ళు మారరు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. ఈ భూమి మీద ముస్లింలు క్రైస్తవులు ఆల్రెడీ మారినోళ్ళు, వాళ్ళు మారాలని నువ్వు ఊహించుకో. మారవలసిన వాడు నువ్వు ఒక్కడవే. అబద్ధాల ఆడడం మానాల్సింది నువ్వు ఒక్కడవే. బలంగా ఉండాల్సింది నువ్వు ఒక్కడవే. ప్రశ్నించాల్సింది నువ్వు ఒక్కడవే. పరిశీలించాల్సింది నువ్వు ఒక్కడవే. సర్వే జన అని చెప్పేది నువ్వు ఒక్కడవే. కాబట్టి నువ్వు బాగుండాలి. భారత్ మాతకి జై. తల్లులారా హరే కృష్ణ. స్వస్తి.